ఈరోజు డ్యూటీకి రాలేదా? పగలెవరు ఉండరమ్మా. అప్పుడప్పుడు ఇటువైపు వస్తే రాత్రిపూట కనిపించేవాడమ్మా. పగలే కనపడట్లేదు, రాత్రి ఎలా కనపడతాడండి? రాత్రిపూట డ్యూటీ చేస్తాడు, 3 గంటలకు నీళ్ళు వదులుతాడు. అదే మా కొంప ముంచింది. అంటే రాత్రి డ్యూటీ చేయడానికి వచ్చి ఉదయం 3 గంటలకి నీళ్ళు వదిలేవాడు. సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఎవరో అతన్ని డైవర్ట్ చేసి వాటర్ని కల్తీ చేసుంటారు. ఇక్కడ కాపలావాడు ఉండనే ఉండకపోనే సీసీ కెమెరాలు ఉన్నాయి కదమ్మా. మరి చెప్పరేంటండి? వాడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇక్కడ సీసీ కెమెరా పెట్టించి మంచి పని చేశారు. ఇది పెట్టించింది ఎవరో కాదమ్మా, మీ ఆయన గారే. సర్పంచ్గా గెలవగానే ఈ ఊళ్ళో చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టించి చాలా మంచి పని చేశాడమ్మా. అప్పటినుంచి ఈ ఊళ్ళో దొంగల భయం తగ్గిందమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. దొంగల భయం తగ్గింది, కానీ దొంగతనంగా దెబ్బతీయడం మాత్రం తగ్గలేదు. ఈ సీసీటీవీ ఫోటేజ్ చెక్ చేస్తే అన్నయ్య సర్పంచ్ అయ్యాక మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాం కదక్కా. ఇప్పుడేంటి ఇలా జరిగింది? ఊరందరికీ మంచి చేయాలనుకున్న అన్నయ్యని కావాలనే ఇరికించారు. పాపం అన్నయ్య ఏ నేరం చేయకుండానే ఊరందరి దృష్టిలో చెడ్డవాడయ్యాడు. ఊరంతా వాంతులతో విరోచనాలతో బాధపడుతున్నారు అమృత. అన్నయ్య అరెస్ట్ అయ్యాడని మనం బాధపడుతున్నాం, కానీ వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నీళ్ళల్లో ఏం కలిపారో కానీ పెద్ద చిన్న ముసలి ముతక ఎవరిని వదల్లేదు. అందరూ అవస్థలు పడుతున్నారు. అసలు ఇదంతా చేసిన వాడెవడో తెలియాలి. వాడిని నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. వాడెవ్వడో కానీ ఒక్కసారి నాకు కనిపించాలక్క, పెన్సిల్ చెక్కినట్టు చెక్కేస్తాను. ఏమైంది శివ? ఆధారాలు ఏమైనా దొరికాయా? ఈ పని చేసిందెవరో తెలిసిందా వదినా? చెప్పు వదినా, నేరస్తుని అరెస్టు చేయించి నిర్దోషిగా మా అన్నయ్యని బయటకు తీసుకొస్తాం. మీరేం కంగారు పడకండి, మీ అన్నయ్య బయటకు వస్తాడు. ఎందుకంటే నేరస్తులు ఎవరో తెలిసి ఎవరు శివ? మా పెద్దనాన్న అనుచరుడు బాలి బాలి బాలి. అనుకున్నా ఇదంతా మీ పెదనాన్న పని అయ్యుంటుందని నేనెప్పుడు అనుకున్నా. అయితే ముందు వరదరాజుల మావయ్యని అరెస్ట్ చేయాలి. అంతేకాదక్క, అన్నయ్యని ఇరికించినందుకు, ఊరందరినీ ఇబ్బంది పెట్టినందుకు పంచాయతీలో వరదరాజులు మావయ్యని కఠినంగా శిక్షించాలి. విషప్రయోగం చేసింది మా పెద్దనాన్న. అనుచరుడు బాలి అని చెప్పాను, కానీ మా పెద్దనాన్నే చేసినట్టు రుజువు లేదు కదా. ఆ బాలిని పట్టుకుని 4 తగిలిస్తే వాడే నిజం చెప్తాడు కదా. మీ పెద్దనాన్న తన అనుచరులతో ఇలాంటి దుర్మార్గాలు చేస్తాడని నీకు కూడా తెలుసు కదా శివ. అది సరిపోదు శ్రీవల్లి. ఎవరికైనా శిక్ష విధించాలి అంటే సరైన సాక్ష్యం ఉండాలి. ఏవన్ ముద్దాయి బాలి అని తెలిసింది. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలి. మీరు 3rd డిగ్రీ 4th డిగ్రీ ఇలా అన్ని డిగ్రీలు ఉపయోగించి మీరు వీడి చేత నిజం రప్పించండి. వాటర్ ట్యాంక్కి కాపలా ఉంటుంది నువ్వేనా? అవును మేడం. మరి నిన్న డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? అంటే అది చెప్పు. తాగానమ్మా. మరి డ్యూటీలో ఉండి మందెలా తాగుతావు? తప్పైపోయిందమ్మా. తప్పైపోయింది సారీ అంటే సరిపోతుందా? అసలు నీ వల్ల ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో తెలుసా? నీలాంటి వాడికి ఎందుకయ్యా ఉద్యోగం? ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి బాబు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. అసలు ఎందుకు తాగావు? ఎవరు తాగించారు? తాగేసి ఎక్కడికి వెళ్ళావు? బాలి అనేవాడు ఫారిన్ మందని చెప్పి ఫుల్లుగా తాగించాడమ్మా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదమ్మా. పొద్దున్నే లేచేసరికి ఎక్కడో చెట్ల పొదల్లో ఉన్నాను.
రాత్రి తాగింది ఎక్కువైందనుకొని ఇంటికి వెళ్ళిపోయానమ్మా. తర్వాత ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయానమ్మా. అయితే అన్నయ్య నిరికించడానికి ఇదంతా చేశాడని కన్ఫర్మ్ అయింది శివ. నిజం చెప్పడానికి బాలి లేడు. రంగస్వామి తాగాను, నాకేం గుర్తు లేదు అని చెప్తున్నాడు కదా. ఈ సాక్ష్యాలు సరిపోవు. సిస్టర్, ఒకసారి ఆ ఫుటేజ్ చూపించండి. ఇది ట్యాంకర్ దగ్గరండి. ట్యాంకర్ పక్కన ఇంకో కెమెరా కూడా ఉంది. బహుశా అందులో కూడా రికార్డ్ అయి ఉండొచ్చండి. ఆ ఫోన్ ఇవ్వండి. హలో, వాటర్ ట్యాంక్ దగ్గర ఇంకో సీసీటీవీ కెమెరా ఉందంట కదా. నాకు ఆ ఫుటేజ్ కూడా వెంటనే కావాలి.